హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 31. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఏంజిల్, నన్ను ఎందుకింతగా పరీక్షిస్తున్నావు? ఏం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అన్నాడు విధ్వంస్. మన బంధానికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, అతని కళ్ళలోకి చూస్తూ నమ్మకంగా చెప్పింది ప్రీష. ఆ మాటలు విన్న విధ్వంస్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆమె మొహాన్ని 2 చేతులకు తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు రాగా ప్రీష వెంటనే అతని ఆపేసింది. ఒక్క నిమిషం, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. హద్దా? అవును, నా ప్రేమని, నా మనసుని, నా శరీరాన్ని నేను ఎప్పుడూ నా భర్తకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ హద్దుని ఎవరూ దాటకూడదు. ఆ మాటలు విన్న విధ్వంస్ కళ్ళెలు మళ్ళీ ఆవేశం రగిలింది. ఏంజిల్, నేను నిన్ను వేరొకరికి వదిలేస్తానని తప్పుగా ఎలా ఆలోచించావు? నువ్వు వేరొకరికి దగ్గరయ్యే ఆలోచనను కూడా నేను భరించలేను. నీపై, నీ జీవితంపై, నీ శరీరంపై హక్కు నాది. ఎవరైనా నీ వైపు చూసినా వాళ్ళ జీవితమే మారిపోతుంది. గుర్తుంచుకో, నీ భర్త కూడా నేనే అవుతాను అని అన్నాడు. ప్రీష ప్రశాంతంగా అతని వైపు చూస్తూ, అయితే దానికి కండిషన్ ఉంది అని అంది. విధ్వంస్ నవ్వాడు. ఈ ప్రపంచంలో నేను నాదానిగా చేసుకోవడాన్ని ఏ కండిషన్ ఆపలేదు. అయినా చెప్పు, నీ కోరికేంటి? కానీ నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు. ఆ మాట విన్న విధ్వంస్ మొహం వెలిగిపోయింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. విధ్వంస్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. నా దృష్టిలో పెళ్లి తర్వాత ఏర్పడే బంధానికి విలువ ఉంటుంది. పెళ్లికి ముందుండే ఏ బంధానికి నేను విలువివ్వను. ఆ మాటలు వినగానే విధ్వంస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నవ్వుతూ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఏంజిల్, ఇంకెందుకు ఆలస్యం? మనం రేపే కాదు, ఈరోజే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను అని ఆదుర్దాగా వెళ్ళిపోతుంటే, నో అంది ప్రీష. విధ్వంస్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి గంభీరంగా చూశాడు. ఎందుకు? అంత తొందర అవసరం లేదు. ముందు కొంతకాలం నీతో ఉండాలి. నిన్ను అర్థం చేసుకోవాలి. ఈ ఇంటిని, ఈ మనుషులని, ఇక్కడి వాతావరణాన్ని తెలుసుకోవాలి. అవన్నీ పెళ్లి తర్వాత కూడా తెలుసుకోవచ్చు. ప్రీష అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. విధ్వంస్ ఆమె చేతుల్లో ఉన్న తన చేతిని చూసి ఆ మొహంలోకి చూశాడు. అలా కాదు విధ్వంస్, నిన్ను అర్థం చేసుకోకుండా నేను ఈ పెళ్లి చేసుకుంటే అది జస్ట్ పేరు కోసం ఉన్న బంధంగా మిగిలిపోతుంది. నేను ఆ బంధాన్ని నిజంగా యాక్సెప్ట్ చేయాలంటే ముందు నిన్ను, నీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఈ గది బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నావా? అవును. నన్ను వదిలి పారిపోవడానికి కాదు. ప్రీష అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళను. కానీ ఈ 4 గోడల మధ్య బందీగా ఉంటే నీపై ప్రేమ ఎలా పుడుతుంది? నాకు ఊపిరి ఆడడం లేదు. ఈ గది నన్ను నాకే పరాయాన్ని చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీపై ప్రేమ ఎలా కలుగుతుంది? నమ్మలేనట్లుగా కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి చూస్తూ మౌనంగా నిలబడ్డ విధ్వంస్ చివరకు దీర్ఘంగా నెట్టూచి, సరే, నీకోసం ఇన్ని రోజులు ఆగాను. నువ్వు ఇష్టంగా సొంతమవుతానంటే ఇంకొన్ని రోజులు ఆగలేనా? ఆగుతాను. ఇక నుంచి నువ్వు ఈ గదిలో బందీగా ఉండవు. ఈ ఇంట్లో స్వేచ్ఛగా తిరుగు. ఈ రోజు నుంచి మనం అందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరే భోజనం చేద్దాం అని అన్నాడు. ఆ మాటలు విన్న ప్రీష గుండెల్లో చిన్న ఆశాకిరణం వెలిగింది. తాను వేసిన మొదటి అడుగు ఫలించిందని లోపల హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడే విధ్వంస్ షర్ట్పై ఎండిపోయిన రక్తం మరకలపై ఆమె చూపు పడింది. అది చూడగానే ఆమె మొహం సీరియస్గా మారిపోయింది. అది గమనించిన విధ్వంస్, నాకు ఇదంతా కామన్, నీకు అలవాటు కావడానికి టైం పడుతుందిలే అని నవ్వి, నేను స్నానం చేసొస్తాను అని చెప్పి సంతోషంగా నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. డోరు మూసుకున్న శబ్దం వినిపించగానే ప్రీష లోతుగా ఊపిరి పీల్చుకుంది. కళ్ళలో మెరిసిన కన్నీళ్లను తుడుచుకుని మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ, ఇక చాలు విధ్వంస్, ఇప్పటివరకు నేను చాలా భరించాను, చాలా ఏడ్చాను. నా వాళ్ళందరికీ దూరమయ్యాను. నా నాన్నను కోల్పోయాను. ఆయన చివరి క్షణాల్లో కూడా ఆయన చూడలేకపోయాను. నా జీవితాన్ని నాశనం చేశావు. కానీ ఇకపై కాదు, ఇప్పటి వరకు బాధపడింది నేను. ఇక నుంచి ఆ బాధ అంటే ఏడో నీకు తెలుస్తుంది. నీ ప్రతి అన్యాయానికి, నీ ప్రతి పాపానికి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. దానికి ప్రీష రెడీగా ఉంది అని తనలో తానే గంభీరంగా మాట్లాడుకుంటూ స్ట్రాంగ్గా నిశ్చయించుకుంటూ పిడికిలి బిగించింది. కాసేపటికి బాచేసి వచ్చిన విధ్వంస్
తన మనిషి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. ఓకే, వస్తున్నాను అని చెప్పి ఇంకా బాల్కనీలోనే నిలబడి ఉన్న ప్రీష వైపు చూస్తూ డ్రెస్ వేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హత్తుకున్నాడు. ప్రీష అలాగే బొమ్మలా బిగుసుకుంది. ఈరోజు నీతో కలిసి డిన్నర్ చేద్దామనుకున్నాను, కానీ ముఖ్యమైన పనుంది, వెళ్ళాలి. నైట్ వచ్చేస్తాను. ఈ చీర మార్చుకోకు, చాలా అందంగా ఉన్నావు. వచ్చాక తనివి తీర చూసుకుంటాను అని చెప్పి ఆమెను వదిలి బయటికి వెళ్ళిపోయాడు. ప్రీష కాస్త ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగి వెళ్తున్న విధ్వంస్ వైపు ఆగ్రహంగా చూస్తుంది. చీకట్లు కమ్ముకున్నాయి. దేవ తన మనుషులు వినయ్ ఇమ్రాన్తో కలిసి ఒక సెటిల్మెంట్ పని మీద వెళ్తున్నాడు. సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. విండో పక్కన ఒక బైక్ వచ్చి ఆగింది. తండ్రి ముందు కూర్చుండి వెనకాల స్కూల్ డ్రెస్లో ఉన్న 2 కవల పిల్లలు కూర్చుని ఉన్నారు. దేవా చూపు వాళ్ళపై నిలిచిపోయింది. దాదాపు 6 ఏళ్లుంటాయి వాళ్ళకి. ముందున్నవాడు చేతులు చాచి అటు ఇటు ఊగుతూ అల్లరి చేస్తుంటే వెనకాల ఉన్నవాడు అలా చేయొద్దు అని అతని చేతులు పట్టుకుని కంట్రోల్ చేస్తున్నాడు. వాళ్ళని చూస్తున్న దేవా కళ్ళ ముందు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక అందమైన జ్ఞాపకం స్పష్టంగా మెదిలింది. సాయంత్రం వేళ కాలనీలోని చిన్న పార్క్ పిల్లల అల్లరితో సందడిగా మారిపోయింది. కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, కొందరు సైకిల్ తొక్కుతున్నారు, మరికొందరు ఒకరిని ఒకరు వెంటాడుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు. ఆ సందడిలో 2 కవల అన్నదమ్ములు కూడా ఉన్నారు. దాదాపుగా 8 ఏళ్లుంటాయి. ఇద్దరిది ఒకేలా మొహం, ఒకేలా చిరునవ్వు, కళ్ళు మాత్రమే వేరు. స్వభావంలో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. పెద్దవాడు ప్రశాంతంగా బాధ్యతగా ఉంటే చిన్నవాడు మాత్రం అల్లరి మొండితనం నవ్వులతో నిండిపోయింటాడు. ఆ రోజు కూడా చిన్నవాడు మరో అబ్బాయితో ఒక విషయానికి గొడవ పడుతున్నాడు. మా అన్నయ్య గురించి ఒక్క మాట మాట్లాడినా వదలను అంటూ ఆ అబ్బాయిని తోసేశాడు. అది చూసిన పెద్దవాడు వెంటనే వచ్చి ఇద్దరిని విడదీశాడు. ఏరా, మళ్ళీ ఫైట్ మొదలుపెట్టావా అని అడిగాడు. అన్నయ్య, ముందు వాడే మొదలుపెట్టాడు, నిన్ను తిట్టాడు. పెద్దవాడు నవ్వుతూ ఆ అబ్బాయి తలపై మెల్లిగా కొట్టాడు. అందుకే కొట్టాలా? ముందు మాట్లాడి చెప్పాలి కదా. మాట్లాడితే వినడు, అయినా కొట్టకూడదు. చిన్నవాడు పెదవి బిగించి నిలబడ్డాడు. అప్పుడే ఆ అబ్బాయి వాడే స్టార్ట్ చేశాడు అంటూ కోపంగా చిన్నవాడి దగ్గరికి వస్తుంటే చిన్నవాడు ఒక్కసారిగా పెద్దవాడి వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. అన్నయ్య చూడు, మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. పెద్దవాడు నవ్వుకుంటూ అతని ముందు నిలబడ్డాడు. ముందు నువ్వే గొడవ పెట్టుకున్నావు, ఇప్పుడు నా వెనకాల దాక్కుంటున్నావా? అవును, నువ్వున్నావుగా, నాకు భయం ఎందుకు? అతని అమాయక సమాధానం విన్న వెంటనే అక్కడున్న పిల్లలందరూ నవ్వేశారు. అప్పుడే పోలీస్ యూనిఫామ్లో ఉన్న వారి తండ్రి బైక్పై అక్కడికొచ్చాడు. హీరోలు, ఇంటికి వెళ్దామా అని నవ్వుతూ అనగానే చిన్నోడా పదరా అంటూ తమ్ముడిని తీసుకుని పరిగెత్తుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళాడు పెద్దవాడు. చిన్నవాడు కోపంగా అన్నయ్య వైపు చూసి, అన్నయ్య, మనిద్దరం ట్విన్స్ కదా అని అన్నాడు. అవును. మనిద్దరి బర్త్డే కూడా ఒకటే కదా? అవును. అయితే నన్ను చిన్నోడని పిలుస్తావు? నేను నీకంటే జస్ట్ 5 మినిట్స్ చిన్నవాణ్ణి. నా ఫ్రెండ్స్ అందరూ అదే చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారు అంటూ మూతి ముడుచుకున్నాడు. పెద్దవాడు నవ్వు ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే నీ చేష్టలు ఇంకా చిన్నపిల్లల్లా ఉన్నాయి కాబట్టి. అంటే నువ్వు చాలా పెద్దవాడివా? నీకంటే పెద్దవాణ్ణి నవ్వుతూ అన్నాడు. చిన్నవాడు అలిగి తండ్రి వైపు చూశాడు. తండ్రి ఇద్దరినీ చూసి చిరునవ్వు నవ్వాడు. వాణ్ణి చూడు, ఇంత చిన్న వయసులోనే ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. చిన్నవాడు మొహం చిట్లించాడు. నాకు తెలివైన వాడిగా ఉండాల్సిన అవసరం లేదు. అన్నయ్య నన్ను చిన్నోడని పిలవకుండా ఉంటే చాలు, నన్నేంతో పిలవమను అని అమాయకంగా చెప్పగానే పెద్దవాడు పగిలబడి నవ్వేశాడు. తండ్రి కూడా నవ్వాడు. అక్కడున్న పిల్లలు కూడా నవ్వేశారు. చిన్నవాడు అందరినీ కోపంగా చూస్తూ చేతులు ముడుచుకొని నిలబడ్డాడు. అది గమనించిన పెద్దవాడు నవ్వుతూ తమ్ముడు భుజంపై చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. సరేరా, ఇకపై చిన్నోడని పిలువను, పేరు పెట్టి పిలుస్తాను, ఓకేనా? చిన్నవాడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. నిజంగా? నిజంగానే. ప్రామిస్? ప్రామిస్. చిన్నవాడు వెంటనే నవ్వుతూ అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. అయినా నువ్వెప్పటికీ నాన్నయ్యే. పెద్దవాడు ఆప్యాయంగా అతని తల నిమురుతూ, నువ్వు ఎప్పటికీ నా తమ్ముడివి. 5 నిమిషాల చిన్నవాడివైనా 5 సంవత్సరాల చిన్నవాడివైనా నిన్ను కాపాడేది మాత్రం నేనే. ఆ మాట విన్న చిన్నవాడు గర్వంగా నవ్వాడు. తండ్రి ఇద్దరినీ మురిపంగా చూస్తూ మనసారా చిరునవ్వు నవ్వాడు. ఆ గత జ్ఞాపకం గుర్తుకు రాగానే దేవ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మనసంతా చేదుగా మారిపోయింది. స్టీరింగ్పై ఉన్న అతని వేళ్లు బిగుసుకున్నాయి. ఒకప్పుడు ఆ నవ్వులే తన ప్రపంచం. ఇప్పుడు అవే జ్ఞాపకాలు తన గుండెల్లో మిగిలిపోయిన మౌన గాయాలుగా మారిపోయాయి. హృదయం మోయలేని భారంగా అశాంతిగా మారిపోయింది. బాయ్
బాయ్ తన మనుషుల అరుపులాంటి పిలుపుకి తేరుకున్నాడు. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో పడింది. వెనకాల ఉన్న వెహికల్స్ హారన్ మూత మోగిస్తున్నాయి. దేవ భారంగా నిట్టూర్పోదిలి కార్ స్టార్ట్ చేసి వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. గంట ప్రయాణం తర్వాత కార్ సిటీ అవుట్స్కట్స్లోని కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గర ఆగింది. చుట్టూ అక్కడక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ మాత్రమే ఉన్న నిర్మానుష్య ప్లేస్ అది. నగరంలోని పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ శంకర్ని కలవడానికి తన మనుషులతో అక్కడికి వచ్చాడు దేవ. వారి మధ్య చాలా రోజులుగా ఒక ల్యాండ్ వివాదం నడుస్తుంది. శంకర్ నాగవల్లికి సంబంధించిన ల్యాండ్లు ఒక స్కూల్ కడతానని పర్మిషన్ అడిగాడు. ల్యాండ్ వ్యవహారాలన్నీ చూసుకునే దేవ అందుకు పర్మిషన్ ఇచ్చాడు. ఆ డీల్ ప్రకారం నాగవల్లికి భారీ కమిషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. కొన్ని రోజుల తర్వాత శంకర్ స్కూల్ పేరుతో తన అక్రమ వ్యాపారాన్ని నడపాలని ప్లాన్ చేస్తున్నాడని దేవాకి తెలిసి శంకర్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఏ వ్యాపారం చేసినా నాకు సంబంధం లేదు, కానీ పిల్లల భవిష్యత్తుతో వాళ్ళ చదువుతో మాత్రం ఆటలాడకు. చదువు విలువేంటో నాకంటే బాగా ఇంకెవరికి తెలియదు అని దేవ కోపంగా అనేసరికి శంకర్ అలాంటిదేం చేయను అని నమ్మకంగా చెప్పి స్కూల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. సగానికి పైగా బిల్డింగ్ కంప్లీట్ అయింది. కానీ కాంట్రాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బుని మాత్రం ఇవ్వలేదు. దేవ తమకి రావాల్సిన డబ్బు వసూలు చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. అయితే డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేని శంకర్ దేవ వస్తున్నాడని తెలియగానే ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. డబ్బు ఒకటే కారణం కాదు, తన ఇల్లీగల్ బిజినెస్కి ఎప్పటికీ అడ్డు రాకూడదని కూడా. మఫ్టీలో ఉన్న పోలీసులని సీక్రెట్గా అక్కడికి పిలిపించాడు. దేవ తన మనుషులతో కలిసి స్కూల్ పేరుతో తనని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని కంప్లైంట్ చేశాడు. పోలీసులు చుట్టుపక్కల దాక్కుని దేవా కోసం ఎదురు చూస్తున్నారు. దేవా తన 2 మనుషులతో మాత్రమే వచ్చాడు. ఎప్పుడైనా ఎలాంటి సెటిల్మెంట్కైనా డీల్కైనా దేవా తనతో చాలా తక్కువ మంది మనుషులని తీసుకెళ్తాడు. అతనికి పెద్ద బలగం అవసరమయ్యేది కాదు. శత్రువులను ఎదుర్కోవడానికి అతనొక్కడే సరిపోతాడు. అతని నీడలా ఎప్పుడూ ఉండే మిత్ర ఈరోజు అతనితో లేడు. అతని నమ్మకమైన 2 మనుషులు మాత్రమే దేవా వెంటొచ్చారు. కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. దేవా కారు నుండి బయటికి దిగి సిగారు వెలిగించాడు. ఒత్తైన నల్లని జుట్టు, ఎప్పటిలాగే నీట్గా ట్రిమ్ చేసిన గడ్డం, మీసం మాత్రం కాస్త పెరిగి అతని వ్యక్తిత్వానికి మరింత గంభీరతను తెచ్చింది. నల్లటి గాగుల్స్ వెనుక దాగి ఉన్న అతని కళ్ళు నిప్పు కనికల్లా మండుతూ భయంకరంగా కనిపిస్తున్నాయి. లోతుగా ఒక పఫ్ తీసుకుని ఎదురుగా ధైర్యంగా నిలబడి ఉన్న శంకర్ మొహం వైపు ఊదుతూ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన శంకర్ గుండెల్లో ఒక్కసారిగా భయం పుట్టింది. అతను కళ్ళతోనే ఎవరికో సైగ చేశాడు. పోలీసులు చుట్టూ ఉన్నారనే ధైర్యం ఉన్నా దేవా ఎదుట నిలబడినప్పుడు అతని గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. బాయ్, నేను మీకోసం చాలాసేపటి నుండి ఎదురుచూస్తున్నాను. ఇదిగో మీ డబ్బు, దయచేసి తీసుకొని నన్ను నా పని చేసుకొనివ్వండి. నాకు పిల్లలున్నారు, ఎవరికి హాని చేయకండి అని వణుకుతున్న గొంతుతో అన్నాడు శంకర్. అతని అనుమానంగా చూసిన దేవ, ఓకే, నాకు రావాల్సిన డబ్బు వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. స్కూల్ పేరుతో ఇక్కడ ఏమైనా పిచ్చి పనులు చేస్తామని తెలిసిందో అదే నీకు చివరి రోజు అవుతుంది, గుర్తుంచుకో అని చెప్పి తన మనిషిని బ్యాగ్ తీసుకోమని సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి తిరిగాడు. ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోతున్నావా? నేను కూడా చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ గంభీరమైన స్వరం వినగాని దేవ అడుగులు ఆగిపోయాయి. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అతని ఎదురుగా 8 మంది పోలీసులు గన్స్ అతని వైపు గురిపెట్టి నిలబడి ఉన్నారు. వారి మధ్యలో శంకర్ తన ప్లాన్ సక్సెస్ అయిందన్న గర్వంతో చిరునవ్వు నవ్వుతున్నాడు. అయినా దేవ మొహంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అతని చూపు సూటిగా శంకర్ మీద నిలిచింది. శంకర్, అతని గొంతు ఉరుములా మారింది. నన్ను మోసం చేయొద్దని ముందే చెప్పాను. నేను ఓటమిని సహిస్తాను, కానీ మోసాన్ని మాత్రం ఎప్పటికీ క్షమించను అని చెప్పి శంకర్ వైపు అడుగులు వేసాగాడు. దేవా తన వైపు వస్తుండడం చూసి శంకర్ భయంతో వెనక్కి తగ్గి పోలీసుల వెనకాల దాక్కున్నాడు. చూడండి సార్, ఈ మనిషి నన్ను చంపేస్తాడు, ఇప్పుడే అరెస్ట్ చేయండి, ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని గట్టిగా అరిచాడు. దేవ శంకర్ని అందుకోవడానికి ముందుకు రాగానే ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని అడ్డుకున్నాడు. ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్న తీరు పాత శత్రువులు ఎన్నో ఏళ్ల తర్వాత ఎదురెదురుగా నిలబడినట్టుగా ఉంది. అది చూసిన శంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ నెమ్మదిగా శంకర్ వైపు తిరిగి కూల్గా నవ్వాడు. శంకర్, నువ్వు ఒక విషయంలో పొరబడుతున్నావు. ఇతను ఒక నార్మల్ మనిషి కాదు. ఈరోజు మీ ప్రాణాలు తీసేందుకొచ్చిన సజీవయముడు. మరీ ముఖ్యంగా
ఇతను చేయాలనుకున్న పనికి మేము అడ్డు రావాలనుకోవడం లేదు. మేము చేయాల్సిన పనిని అతను చేస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న పోలీసులందరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు నవ్వారు. శంకర్కి మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. నోట మాట కూడా రావడం లేదు. ఏంటి మీరనేది? పోలీస్ ఆఫీసర్ దేవా వైపు తిరిగి చిరునవ్వు నవ్వి, దేవా, నీ వేట నీ ముందే ఉంది, ఇక నా పని పూర్తయింది అని చెప్పి వెనక్కి తిరిగాడు. సార్ ప్లీజ్ ఇలా చేయకండి, నన్ను వాడి ముందు ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి, వాడు నన్ను చంపేస్తాడు, దయచేసి నన్ను కాపాడండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ అందరి మీద పై అధికారులకు కంప్లైంట్ చేస్తాను, ఆగండి అంటూ శంకర్ గట్టిగా అరిచాడు. పోలీసు వెహికల్ డోర్ ఓపెన్ చేసిన ఆఫీసర్ వెనక్కి తిరిగి శంకర్ వైపు చూసి కూల్గా నవ్వాడు. బ్రతుకుంటే ఎంత కావాలంటే అంత కంప్లైంట్ చేసుకో, లేకపోతే పైకి వెళ్ళి నీ పాపాల లెక్క చెప్పుకో అని నవ్వుతూ కారెక్కి అక్కడి నుంచి తన టీంతో పాటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ దేవ అతని ఇద్దరి మనుషులతో పాటు శంకర్ వైపు కూడా కొంతమంది మనుషులున్నారు. కానీ దేవ ఎదురుగా నిలబడిన క్షణం నుంచి శంకర్ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకంటే దేవ చూపు ఒక్క క్షణం కూడా అతని మీద నుంచి తొలగడం లేదు. శంకర్, నన్ను మోసం చేసిన వాడికి నా దగ్గర ఒకే ఒక శిక్ష ఉంటుంది, అది మరణం. నెమ్మదిగా అతని వైపు నడుస్తూ రౌద్ర స్వరంతో అన్నాడు దేవ. ఆ మాటలు వినగానే శంకర్ కాళ్ళు వణికిపోయాయి. భయంతో ఏం చేయాలో అర్థం కాక తన మనుషుల వైపు చూసి, ఏంటి నా మొహం చూస్తూ నిలబడ్డారు? వాణ్ణి చంపేయండి, లేకపోతే ఈరోజు వాడే నన్ను చంపేస్తాడు అని అరిచాడు. శంకర్ మనుషులంతా దేవ మీదకి పరిగెత్తారు. దేవాతో వచ్చిన వినయ్, ఇమ్రాన్ వెంటనే ముందు కదిలారు. కానీ దేవ తన చూపుని వాళ్ళ మీదకు తిప్పకుండానే చేతి వేళ్లతో వెనక్కి ఉండమని సైగ చేశాడు. ఇద్దరూ వెనక్కి ఆగిపోయారు. ఇమ్రాన్ నవ్వుతూ, వాళ్ళకే చావాలని తొందరగుంటే మనం మధ్యలో ఎందుకు వెళ్ళాలి అని అంటుంటే వినయ్ నవ్వి, పద, చాలా రోజులైంది బాస్ ఫైట్ చూసి అంటూ ఇద్దరూ కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఒక వ్యక్తి దేవ మీదకి దూసుకొచ్చి కొట్టేందుకు చేయెత్తాడు. దేవ ఏ మాత్రం కదలలేదు. ప్రశాంతంగా తన బొటన వేలితో కనుబొమను రుద్దుకుంటూ నిలబడ్డాడు. ఆ వ్యక్తి చేయి అతని మొహానికి చేరుకునేలోపి దేవ మెరుపు వేగంతో తిరిగి అతని దవడపై ఒకే ఒక పంచ్ విసిరాడు. ఆ ఒక్క దెబ్బకి అతను గాల్లో ఎగిరి నేలపై బలంగా పడ్డాడు. అది చూసి మిగతా వాళ్ళంతా ఒక్కసారిగా ఆగిపోయారు. ఒకసారి నేలపై పడిపోయిన తమ మనిషిని, మరోసారి ఇలాంటి భావం లేకుండా నిలబడి ఉన్న దేవాన్ని చూస్తూ భయంతో ఒకరినొకరు చూసుకున్నారు ఆ రౌడీలు. అయినా ధైర్యం కూడగట్టుకుని అందరూ ఒకేసారి దేవ మీదకి దూసుకొచ్చారు. దేవ నెమ్మదిగా తన వెండి కంకణాన్ని సరిచేసుకుని రండి అన్నట్టు వారి వైపు అడుగులు వేశాడు. ఒక వ్యక్తి అతని మొహంపై కొట్టడానికి ప్రయత్నించగా దేవ అతని పొట్టలో బలంగా తన్నాడు. ఆ దెబ్బకతను గాల్లోకి లేచి దూరంగా పడిపోయాడు. రెండో వ్యక్తి వెనుక నుంచి దాడి చేయబోయాడు. దేవ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని చేతిని పట్టుకుని బలంగా మెలిపెట్టగా ఎముక విరిగిన శబ్దం అక్కడ మారుమోగింది. ఆ వ్యక్తి నొప్పితో కేకలు వేస్తూ నేలపై కుప్పకూలిపోయాడు. మొదటి వ్యక్తి మళ్ళీ లేచి దేవ పైకి రావడంతో దేవ అతని జుట్టు పట్టుకుని మోకాలికి బలంగా ఢీకొట్టాడు. ఆ దెబ్బకి అతని తల పగిలి రక్తం నేలపై చిందింది. దేవ కొట్టిన ప్రతి దెబ్బకు ఒక మనిషి నేల కూలుతున్నాడు. అతని శరీరంలో ఉన్న బలం, కళ్ళలో కనిపిస్తున్న క్రూరత్వం, ప్రతి కదలికలో కనిపిస్తున్న ఖచ్చితత్వం చూసి అక్కడున్న వారందరి వెన్నులో వణుకు పుట్టింది. కొన్ని నిమిషాల్లో శంకర్ మనుషులందరూ నేలపై పడి మూలుగుతున్నారు. ఒక వ్యక్తి మాత్రమే మిగిలాడు. తన వాళ్ళ పరిస్థితి చూసి ప్రాణభయంతో గజగజ వణికిపోతున్నాడు. వెనక నిలబడి ఉన్న శంకర్ పరిస్థితి కూడా అంతే. దేవా రూపంలో తన మరణమే తన వైపు నడుచుకుంటూ వస్తున్నట్టు అతనికి అనిపించి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్కసారిగా వినయ్, ఇమ్రాన్ అతని ముందుకొచ్చి అడ్డగించారు. ఇమ్రాన్ అతని మెడి చుట్టూ చేయి వేసి గట్టిగా బిగించాడు. ఏంట్రా, చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? మా ఆతిథ్యం తీసుకోకుండా ఎక్కడికి అంటూ నవ్వాడు. శంకర్ వాళ్ళ పట్ట నుండి తప్పించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. దేవ మిగిలిన ఒక్క పర్సన్ని భస్మం చేసేలా చూస్తూ అతని వైపు వెళ్తుంటే అతను భయంతో వణికిపోతూ వణుకుతున్న చేతులతో తన గన్ బయటకు తీసి దేవ వైపు గురిపెట్టాడు. ఆగు, ఇంకో అడుగు ముందుకు వేయొద్దు, చంపేస్తాను, నిజంగా చెప్తున్నాను, అక్కడే ఆగు, లేదంటే కాల్చేస్తాను. అతని హెచ్చరికలు దేవాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. అదే ప్రశాంతతతో, అదే భయంకరమైన చూపుతో నెమ్మదిగా అతని వైపు నడుస్తూ వచ్చి ఒక్కసారిగా మెరుపు వేగంతో అతని చేతిని పట్టుకుని పైకి లాగి మరో చేత్తో అతని గొంతుని గట్టిగా పట్టుకున్నాడు.
నువ్వు చంపేవాడివైతే నోరు కాదు, చేతులు మాట్లాడాలి. ఎవరినైనా చంపాలనుకుంటే ఒక్క దెబ్బతో ముగించు. నీ మెడ పట్టుకునే అవకాశం ఎదుటివాడికి ఎప్పుడు ఇవ్వకు అని గర్జిస్తూ అతని గొంతుపై పట్టు మరింత బిగించాడు. ఊపిరి ఆడక కళ్ళు తేలేసి విలవిలాడుతున్నాడు అతను. దేవ ఒక్కసారిగా మెడను బలంగా మెలిపెట్టాడు. అంతే, అతని శరీరం ప్రాణం విడిచి నేలపై కుప్పకూలింది. ఆ దృశ్యం చూస్తున్న శంకర్ గజగజ వణికిపోతున్నాడు. దేవ శివాలున తల తిప్పి వినయ్ ఇమ్రాల నుండి తప్పించుకుని పారిపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న శంకర్ వైపు చూశాడు. ఆ చూపుకే అతని గుండె ఆగినట్టయింది. ఉగ్ర రూపంతో భయంకరమైన అడుగులతో అతని దగ్గరకొచ్చిన దేవ ఒక్కసారిగా అతని మెడ పట్టుకుని గాల్లోకి ఎత్తేశాడు. భయంతో వణికిపోతున్న శంకర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, శంకర్, ఇది జస్ట్ డబ్బు విషయం మాత్రమే అయితే నిన్ను ఎప్పుడో వదిలేసేవాణ్ణి. కానీ అమాయకమైన చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసాం. వాళ్ళ భవిష్యత్తుని మత్తు పదార్థాల చీకట్లోకి నెట్టాలని ప్లాన్ చేశాం. అలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ వదిలిపెట్టాను. బాయ్, ఒక్కసారి క్షమించు. ఇకపై ఇలాంటి తప్పు చేయను. అతను మాట పూర్తి చేయకముందే దేవ అతని చేతిలో ఉన్న గన్ను లాక్కొని టపాటపా అతని ఛాతీలో 4 బుల్లెట్లు దింపేశాడు. శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ బ్లడ్ దేవ ముఖంపై చింది. అతని రూపం మరింత భయంకరంగా మారింది. వినయ్ నెమ్మదిగా దేవ దగ్గరకొచ్చి, బాయ్, మరి ఆ స్కూల్ ప్రాజెక్ట్ సంగతి ఏంటి? పని సగంలోనే ఆగిపోయింది కదా అని అన్నాడు. దేవ కాసేపు మౌనంగా నిలబడి ఏదో లోతుగా ఆలోచించాడు. దాని గురించి టెన్షన్ అవసరం లేదు. ఆ ప్రాజెక్టుకి నుంచి నా బాధ్యత. ఆ పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగదు అని చెప్పి వెనక్కి తిరిగి కారు దగ్గరికి నడవసాగాడు. అంతలోని ఒక బుల్లెట్ దూసుకొచ్చి దేవ భుజంలోకి దిగింది. అతను స్పందించేలోపే మరో బుల్లెట్ అతని భుజానికి కాస్త కింద తగిలింది. ఆకస్మికంగా జరిగిన ఆ దాడితో వినయ్, ఇమ్రాన్ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. దేవ రక్తం కారుతున్న భుజం పట్టుకుని మోకాళ్లపై కూలబడ్డాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? దేవాని షూట్ చేసింది ఎవరు? అతను ప్రాణాలతో బయటపడతాడా లేదా? దేవా గతమేంటి? అతని బ్రదర్ ఎవరు? విధ్వంస్ ప్రీష పెట్టిన కండిషన్కి కట్టుబడతాడా లేదా మళ్ళీ తనపై బలవంతం చేస్తాడా? దేవా పరిస్థితి తెలిసి ప్రీష ఎలా రియాక్ట్ అవుతుంది? నాగవల్లి విధ్వంస్ల రియాక్షన్ ఏంటి? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.